హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 1 ఇయర్ అవుతుంది. అయితే ఈ 1 ఇయర్లో ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని చెప్పేసి ఏదైతే కొంతమంది సర్వే సంస్థల వ్యక్తులు సర్వేలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మనందరికీ తెలుసు, కేకే సర్వేలో తేలింది ఏమంటే ఏదైతే 19 మంది కూటమి ఎమ్మెల్యేల మీద 30% వ్యతిరేకత ఉంది. ఇది ఇలానే కొనసాగితే 2029లో టీడీపీ పార్టీకి ఒక పెద్ద ఎదురు దెబ్బ అవుతుందని చెప్పేసి కేకే చెప్పిండు. అది మనందరికీ తెలుసు. అయితే రీసెంట్గా మరొక ప్రముఖమైన సర్వే ఏదైతే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అని చెప్పిన సర్వే ఏంటి అంటే రైజ్ సర్వే. ఆ రైజ్ సర్వే నిర్వహించేది ఎవరు అంటే ప్రవీణ్ పుల్లట అని చెప్పేసి వ్యక్తి నిర్వహిస్తాడు రైజ్ సర్వే. అయితే రీసెంట్గా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కూటమి ప్రభుత్వ 1 ఇయర్ పాలన మీద ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఒక సర్వే నిర్వహించడం జరిగింది. అయితే ఈ సర్వేలో ఆయన ఏం చెప్పిండు అంటే కొన్ని కీలకమైన అంశాలు అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగా రాయలసీమలో అత్యధికంగా 33 మంది కూటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందంట. అంటే రాయలసీమలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఆయన ఒక కీలకమైన విషయాన్ని చెప్పడం జరిగింది. కూటమి కొత్త ఎమ్మెల్యేలకు 2029లో కష్టమే అంట. అంటే 29లో కొత్త ఎమ్మెల్యేలు గెలవడం కష్టమే. రెడ్ జోన్లో 4 మంత్రులు ఉన్నారంట. ఆ మంత్రుల పేర్లు చెప్పలేదు, కానీ ఏదైతే రెడ్ జోన్లో అంటే అత్యధికంగా వ్యతిరేకత ఎదుర్కొనే వాళ్ళలో 4 మంత్రులు ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తొలిసారి ఎన్నికైన 90% కూటమి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు. తొలిసారి ఎన్నికైన 90% ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు. అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా దొరికిందే సందు అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా అవినీతి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు పార్లమెంటు, కుప్పం, పలమనేరు తప్పితే మిగిలినవన్నీ కూటమి మర్చిపోవడమే బెటరు. చిత్తూరు పార్లమెంట్లో కుప్పం, పలమనేరుతో తప్పితే మిగతావన్నీ కూటమి మర్చిపోవడమే బెటర్ అని చెప్పేసి ఆయన ఒక ఆర్ట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అంట, మరి ఆయన ఎవరు తెలియదు. ఆయన మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు అంట. టీడీపీ సీనియర్ నియోజకవర్గాలు, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పదిలం. అంటే టీడీపీ సీనియర్ నియోజకవర్గాలు అంటే సీనియర్ల మీద మంచి అభిప్రాయం ఉందంట, మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు. వైసీపీ సిట్టింగ్లు కూడా ఎమ్మెల్యేలు పదిలం అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ రావడం జరిగింది. రాయలసీమ కూటమిలో వైసీపీ నేతలే ఎక్కువ. రాయలసీమ కూటమిలో వైసీపీ నేతలు ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం ఉందన్నమాట. రైల్వే కోడూరు ఎమ్మెల్యే 1 టైం అంటే టీడీపీ పెత్తనం అంట రైల్వే కోడూరులో. కడప ప్రచార ఆర్భాటాలు ఎక్కువ, క్షేత్రస్థాయి ఫలితాలు భిన్నం. కడపలో ప్రచారం ఉందంటలే కానీ క్షేత్రస్థాయిలో ఫలితాలు భిన్నంగా ఉన్నాయంట. ఎస్సీ నియోజకవర్గాలు వైసీపీ వైపు, పూర్తి గణాంకాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పిండు. అంటే ఈయన క్లియర్గా కూటమి 1 ఇయర్ పాలనలో ఆయన చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా 33 మంది కూటమి ఎమ్మెల్యేల మీద తీవ్రస్థాయి వ్యతిరేకత ఉంది. అలాగే కొత్తగా ఎమ్మెల్యేల మీద 90% కూటమి ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఒక రకంగా ఈయన టీడీపీ అనుకూల వ్యక్తి అని కూడా పేరుండే ఆయన ఇట్లా చెప్పిండు కాబట్టి కొంచెం కూటమి ప్రభుత్వం మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడాలి మరి ఏమవుతుందో అనేది. దీని మీద మరి టీడీపీ పార్టీ స్పందిస్తుందా, మరి ఎమ్మెల్యేలకు ఎలాంటి వార్నింగ్ సైన్ ఇస్తుందా అని చూడాలన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.